ఎందుకంటే వెనకటోళ్ళు ఇప్పుడు చేసి ఉట్టికి పంపించకపోదురు చిన్న పిల్లలను. నా దగ్గరకు వచ్చేటోళ్ళు అంతా పిల్లలే నా ముందట. సరే పొరలు వచ్చిండ్రు ఏదో ఒకటి చేతిలో పెడితే నోట్లో వేసుకుంటారు ఇంత అన్నట్టు అట్లా. తిండి గురించి మాట్లాడినా కదా, నేను రాస్తా అంటే చూస్తే నువ్వు అసలు వీడికి ఏమైంది అంటావు నువ్వు. ఎందుకంటే నేను పెన్ను పేపర్ పట్టుకొని ఇట్లా గాలిలో చూసుకుంటూనే ఉంటాను నేను. ఎందుకంటే నేను పేపర్ మీద పెట్టే ముందు నా మైండ్లో కొన్ని వెళ్ళిపోతా అంటే అన్నట్టు ఏది మంచిగా అనిపించిందంటే అది అప్పుడు పెడతాను నేను పేపర్ మీద. అందుకని నేను పాట రాస్తానని చూస్తే వీడియో గాలిలో చూస్తాను ఏమైనా కనిపిస్తానని అనుకుంటారు. నేను పెన్ను పేపర్ పట్టుకొని ఇట్లా ఆలోచించుకుంటానే కూర్చుంటాను నేను. నాకు అప్పుడు నా తిండి యాదికి రాదు, ఏం రాదు, ఫోన్ సైలెంట్లో ఉంటుంది, ఏం పెట్టుకోను నేను. తర్వాత నన్ను ఇంట్లో డిస్టర్బ్ చేసేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. అందుకని ఆలోచించి వచ్చిందంటే అప్పుడు పెన్ను పేపర్ పట్టుకొని రాస్తాను నేను. ఇట్లా నాత్రులు కూర్చుని రాసుడు అట్లేముండదు అత్త? నాకు అట్లేం లేదక్క, నేను మంచిగా పొద్దునే కూర్చొని రాసుకుంటాను. నాది 11 ఎక్కువ. ఏదైనా అర్జెంట్ ఉంటే మాత్రం రాత్రులు కూర్చొని రాస్తా, లేకుంటే రాత్రులు అసలు పొద్దునే రాస్తా. మళ్ళీ పొద్దునే నువ్వు ఎంత పొద్దులో వెళ్ళమను కూర్చొని లేచి రాసుకుని 4 గంటలకు వెళ్ళి రాసుకుంటూ కూర్చుంటాను. ఇప్పుడు అంటే మనలో మనం ముచ్చట ఒకటి అడుగుతా. ఇప్పుడు రాసేటప్పుడు నేను ఏదైనా షురు చేసేటప్పుడు రాముని దాల్చుకుంటాను. నాకు రాముడు అంటే పిచ్చి. రాముని దాల్చుకొని ముచ్చటకు పోతా, రాముని దాల్చుకొని వార్తకు పోతా, రాముని దాల్చుకొని ఇంట్లోకించి వెళ్తా, వస్తా రామ 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 అనుకుంటా. ఎందుకంటే మా వాళ్ళు మీ తాతలు ముత్తాతలు మా తాతలు శ్రీరాములు నీవే కలవు అని రాసి స్టార్ట్ చేసేవాళ్ళు. నా జమానకు వచ్చేసరికి శ్రీరామ కాడికి ఆగిపోయింది. ఆ కలవు లేదు, నీవు లేవు కలవు లేవు, శ్రీరామ అని రాసుడు షురు చేసిండ్రు. అంటే నాకైతే రాముడు అంటే పిచ్చితామి. ఏమైనా కానీ రాముడు అంటేనే ఇట్లా నాకు ప్రాణమంతా ఇట్లా ఓ అనిపిస్తుంది. ఈ రాముణ్ణి దాల్చుకొని షురు చేసుడు, లేకపోతే దుర్గమ్మని దాల్చుకొని షురు చేసుడు, లేకపోతే నీకు ఇష్టమైన దేవుడు సాయిబాబానో ఇంకొకరో ఇట్లా ఎవరినన్నా దాల్చుకొని షురు చేస్తా. సాయిబాబాని దాల్చుకుంటా. మాకు చిన్నప్పటి నుంచి బాగా సాయిబాబా అంటే నమ్మకం. అందుకని నా పేపర్లు చూస్తే నీకు అర్థమవుతుంది. పక్కన ఓం సాయిరామ్ అని రాసి అప్పుడు స్టార్ట్ చేస్తాను నేను. ఎవరైనా కొత్తగా షురు చేసేటోళ్ళు ఇష్టమైన దేవుని పక్కకు రాసుకొని ఇగో షిట్ వచ్చింది మనకు ఒకటి పక్కకు రాసుకొని షురు చేయండి, అదే వస్తుంది. తమ్మి ఇంకొక ముచ్చట అడుగుదాం అనుకున్నా. మొట్టమొదలు రాసిన పాట ఏంది? నువ్వు చిన్నగా ఉన్నప్పుడు, ఇప్పుడు సినిమాలకు రాసింది కాదు అక్క. నేను ఫస్ట్ రాసింది జానపదం రాసినప్పుడు నేను కాలేజీ పిల్ల చూడరు అని. అంటే అప్పటి వరకు జానపదాలు అంటే మనకు ఊర్లో ఇన్న పాటలు అట్లనే ఉండేది కదా. పాటలు నేను జానపదాలలో అప్పుడు ఇంగ్లీష్ ముచ్చట్లు ఇంగ్లీష్ మాటలు అట్లా పెట్టుకుంటా కొత్త రాసిన. అప్పుడు రాసిన ఫస్ట్ పాట మంచి పెద్ద హిట్ అయింది. అది ఇప్పుడు ఎమ్మెల్యే ఉండే కదా మొన్నటి దాకా రసమయ్య బాలకృష్ణ కిన్నెరసాని పల్లె పదాలని ఒక క్యాసెట్ చేస్తే మేము అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి చూస్తలేం మేము. అందులో పెట్టిండు పాట. అప్పుడు రాసిన నేను కాలేజీ పిల్ల చూడరో యమ కథ రాకున్నదిరో దాన్ని చూసినప్పుడల్లా నా పానం అంతా గాయిరో అని అప్పుడే రాసిన నేను. ఎంత ఉంటే తమ్మి నీకు అప్పుడు వయసు ఎంత ఉంటే? నేను అప్పుడు డిగ్రీలో ఉంటుంది. డిగ్రీ గాడనే షురు చేసినావు ఇక పాటలు అప్పటికే మేము ఇక రోడ్ ఎక్కినాం.